బావగారు 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 ఏమిటో చెప్పు. ఇది విన్నారా? ఏమిటో చెప్పకుండా నాకేం తెలుస్తుంది? మన పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా. సోది వదిలే విషయం చెప్పు. కాదండి, మన పక్కింటి వాళ్ళ అమ్మాయి ఉంది కదా, కాలేజ్ లో రోజు టీజింగ్ చేస్తున్నారట. ఇంటికి వచ్చి రోజు ఒకటే ఏడుపు. ఈ మధ్య ఈవ్ టీజింగ్లోను పోకిరీల వేధింపులు ఎక్కువయ్యాయి. బావగారు అదేనండి అందరి బాధ. అప్పట్లో కాలేజీల్లో ర్యాగింగ్ టీజింగ్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడైతే బస్ స్టాపుల్లో, కాలేజ్ గేట్ల దగ్గర, రోడ్ల మీద కూడా టీచ్ చేసడం స్టార్ట్ చేశారు. మరి ఆ అమ్మాయి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇవ్వలేదా? చెప్పింది. ఇదివరకు చేసిన వాళ్ళని ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. బాగా అయింది. బాయ్స్ కి చెక్క కుదిరింది. అలా ఏం జరగలేదు. స్టూడెంట్స్ స్ట్రైక్ చేశారు, వారం రోజులు సమ్మె జరిగింది. ఆ తర్వాత ఫర్నిచర్ అంతా విరగొట్టారు. అరే రే, మరేం చేశారు ఆయన? చేయడానికి ఇంకేముంది, ఆ ప్రిన్సిపల్ చేసేది ఏం లేక సస్పెండ్ చేసిన వాళ్ళని మళ్ళీ క్లాస్ లోకి రానిచ్చాడట. ఆ తర్వాత ఏముంది బావగారు, ఆ టీజింగ్ మళ్ళీ మొదలైంది. ప్రిన్సిపల్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. టీజ్ చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అది బాగా జరిగింది. మీరేం హ్యాపీ ఫీల్ అయిపోకండి. అరెస్ట్ చేసిన నెక్స్ట్ డేనే వాళ్ళు రిలీజ్ అయ్యారు. అదేలా? టీచ్ చేసిన వాళ్ళ పిల్లల పేరెంట్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కాబట్టి పోలీస్ స్టేషన్ కు వచ్చి లాకప్ లో నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లారు. అవును, నేను విన్నాను. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు మరో గంటలో రిలీజ్ అవుతున్నారు. కాలేజ్ లోనే ఇలా ఉంటే బయట ఆడవాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉందండి. యాసిడ్ దాడులు, చైన్ స్నాచింగ్లు, కిడ్నాప్లు గురించి రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. ఆ సంగతి సరే, కాలేజీల్లోనూ బస్ స్టాపుల్లోనూ అమ్మాయిలను నేర్పించడం మామూలు విషయం అయిపోయింది. అవునవును. రోజు మా స్నేహితుడు నవీన్ కూడా ఇదే టెన్షన్ పడుతున్నాడు. అతనికి 2 అమ్మాయిలు. రోజు కాలేజీ ఇంటికి వచ్చేదాకా ఇదే టెన్షన్ అతనికి. అవునా బావగారు? ఇది వరకు ఇంతలా లేదు బావగారు. అబ్బాయిలు చాలా మారిపోయారు. అసలు మాటనే వినడం లేదు. అరే అలా చెయ్యొద్దురా అని గట్టిగా చెప్తే పేరెంట్స్ నే కొడుతున్నారు. అవును సంయుక్త, కాలేజీలో ప్రిన్సిపల్ మాట వింటం లేదు, ఇంట్లో పేరెంట్స్ మాట వింటం లేదు. ఏం చేయాలి? దీనికి ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. నేను ఆలోచిస్తాను, నువ్వు కూడా ఆలోచించు. సరే. నాకు ఐడియా వచ్చింది సయ్యు. ఏంటి బావగారు అది? చెప్తా విను. తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అయ్యో, ఈ టీజింగ్ అంటుంటే ఎలక్షన్స్ అంటారేంటి బావగారు మీరు? దానికి దీనికి లింక్ ఏముంది అసలు? అయ్యో వెరిదానా, లింక్ ఉంది. ఎవరి మాట వినకపోయినా ప్రజాప్రతినిధులు చెప్తే ఎవరైనా వింటారు. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు బావగారు. ఎలక్షన్లో మంచి వాళ్ళని, సమర్థులైన వాళ్ళని అనుకుంటే ప్రజల సమస్యలు తీరుతాయి. వాళ్ళు కఠిన చట్టాలు తీసుకొచ్చి ఈవ్ టీచింగ్ లాంటి వాటిని రూపుమాపుతారు. ప్రజలకి న్యాయం జరుగుతుంది. అది అయినా ఈ రోజుల్లో ప్రజలకి న్యాయం చేసే లీడర్స్ ఎవరున్నారు బావగారు? అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు సయ్యు. మన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గాయత్రి గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆవిడ సమర్థురాలు, ప్రజలకు న్యాయం చేయడంలో దిట్ట. అవును బావగారు, నాకు గుర్తొచ్చింది. ఆవిడ ప్రజల మనిషి. మేము కూడా అప్పుడప్పుడు ఆమె దగ్గరికి వెడుతూ ఉంటాం. మరి ఇంకేం, మనం గాయత్రి గారికి ఓటేద్దాం. అవును, గాయత్రి గారికి ఓటేసి గెలిపిద్దాం. ఈ టీజింగ్ ని నిర్మూలిద్దాం. గాయత్రి గారికి ఓటేయడం వల్ల మహిళలకు న్యాయం చేస్తారు. మహిళల సమస్యలు మహిళలకే తెలుస్తాయి. ఓట్ ఫర్ గాయత్రి.